సార్ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఎవరు గెలిచే అవకాశం ఉంది? సికింద్రాబాద్ నుంచి ఎంపీ పోటీ బాగానే ఉంది. కానీ కిషన్ రెడ్డి గారు బీజేపీలో ఉన్నారు కాబట్టి కిషన్ రెడ్డి గారు చాలా సౌకర్యాలు తెచ్చారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ, మాకు బ్రిడ్జ్ కట్టారు కానీ బ్రిడ్జ్ వల్ల మాకు కొద్దిగా ఇబ్బంది ఎక్కువైంది, ట్రాఫిక్ ఎక్కువైపోయింది ఈ రోడ్డు మీద. అదర్వైజ్ ఛాన్సెస్ కిషన్ రెడ్డి గారికి ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వేరే అభ్యర్థి యునైటెడ్గా లేరు, అంటే అపోజిషన్ అంత యునైటెడ్ లేదు, అంత బ్రేక్ ఈవెన్ అయింది. కాబట్టి బీజేపీ లాంటి పార్టీ గెలిస్తే అడ్వాంటేజ్ ఏంటంటే ఒక రకమైన పనులు చేసే అవకాశం ఉంటుంది. ఈ బ్రేకప్ పార్టీ గెలిస్తే ఇంతకుముందు 10 years ఎట్లా మనం చూసాము, అలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. మళ్ళీ కరప్షన్ ప్రతి ఒక్కరు చేస్తున్నారు, లేదని కాదు, కాకపోతే కొద్దిగా లిమిట్లో ఉంటుంది. ఈ బ్లాక్స్ లాగా డివైడ్ అయిపోతే వాళ్ళు 4 పంచుకోవడం, వీళ్ళు 4 పంచుకోవడం, ఆ పంచుకోవడంలో ఇబ్బంది అవుతుందని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు లోకల్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ఉచిత పథకాలు అనేవి పెట్టి సో ఈ ఎఫెక్ట్ జనాలు ఎంతవరకు ఉండేది అంటారు? చూడండి, కాంగ్రెస్ గవర్నమెంట్ మనమై ఎప్పుడైనా ఎలక్షన్స్ 2 విధంగా తీసుకోవాలా. లోకల్ గవర్నెన్స్ వేరేగా ఉంటుంది, సెంట్రల్ గవర్నెన్స్ వేరేగా ఉంటుంది. ఎప్పుడైనా దీన్ని పోల్చుకొని చేస్తే ఇబ్బందుల్లో వచ్చాయి. అక్కడ కూడా ఉండాలా జనాభా, ఎక్కడ కూడా ఉండాలా, కొద్దిగా అపోజిషన్ ఉండాలి. అపోజిషన్ ఉండకపోతే పబ్లిక్కే ఇబ్బంది అవుతుంది, వేరే వాళ్ళకి ఎవరు కాదు. అందుకోసం సెంట్రల్లో 10 years నుంచి మోదీ గవర్నమెంట్ బాగానే చేసినట్టు మాకు అనిపిస్తుంది. అలాంటి పరిస్థితిలో నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో మన దేశానికి పేరు కూడా బాగా వచ్చింది, దేశం ప్రోగ్రెస్ కూడా బాగానే అయింది. అందుకోసం ఆ లెవెల్లో ఉండటం వేరేగా ఉంటుంది. లోకల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చేస్తుంది. కానీ ఈ ఫ్రీజ్ ఇవ్వటం, మేము ట్యాక్స్ కడుతున్నాము, మా ట్యాక్స్ వల్ల వీళ్ళందరికీ ఫ్రీగా పంచుతున్నారు. ఈ ఫ్రీ ఇవ్వటం ఏ పార్టీ మానేస్తుంది, అప్పుడు మన దేశం బాగుపడుతుందని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు తెలంగాణ సీఎం ఏమంటున్నారు అంటే పైన కూడా కాంగ్రెస్ ఉంటేనే నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అని అంటున్నారు. దానికి మీరేమంటారు? లేదండి, ప్రతి స్టేట్కి ఇంత నిధులు అని చెప్పి ఆల్రెడీ డిసైడ్ అవుతుంది మన బడ్జెట్లో. అలాంటి పరిస్థితిలో మాకు నిధులు వస్తలేవు అంటే మీరు మొండితనం చూపిస్తే రాదు. మంచిగా మాట్లాడుకుని తెచ్చుకుంటే ఎందుకు రావు నిధులు? కంపల్సరీ వస్తాయి, రాకుండా ఉండే సమస్య ఉండదు. ఇప్పుడు జిఎస్టీ అంత వస్తుంది, జిఎస్టీలో పర్సంటేజ్ ఉంది కదా, స్టేట్ కూడా ఇస్తున్నారు కదా, ఇవ్వటం లేదన్నట్టు పరిస్థితి ఉండదు. కాకపోతే అవధాలు చెప్పకుండా మంచిగా మాట్లాడుకొని మనం కూడా అభివృద్ధి చేస్తున్నాము, వాళ్ళు కూడా చేస్తారు అని ఆలోచన చేసి పబ్లిక్ గురించి ఆలోచన చేస్తే ఈ ఇబ్బందులు తగ్గుతాయి, ఈ కొట్లాట తగ్గుద్ది, మనకు లాభం అవుతుంది. ఇప్పుడు స్టేట్కి ఎంత బడ్జెట్ అండి డివైడ్ చేసినప్పుడు మరి అప్పులు ఎందుకు అవుతుంది సార్? నాకు అదే అర్థం కావట్లేదు. అప్పులు ఎక్స్పెండిచర్ ఎక్సెస్ అంటే ఈ ఫ్రీజ్ ఇవ్వటం, పెన్షన్ ఇవ్వటం ఓకే, వృద్ధులకు పెన్షన్ ఇవ్వటం చాలా బాగుంది. కానీ అనవసరంగా ఈ కులాలు సంఘాలకి భూములు ఇచ్చేసేసి వాళ్ళకు ఒక ఇంత పర్సెంటేజ్ ఇస్తామని చెప్పి ప్రతి ఫెస్టివల్కి ఆ ఫ్రీ చారీ పంచడము, ఇవన్నీ పంచడము. గొర్రెలు అన్నట్టు అన్నారు, గొర్రెల గురించి పంచారు, ఏమైంది? మొత్తం కరప్షన్ లాగా అయిపోయింది కదా. ఇలాంటి పరిస్థితి లేకుండా కాన్సన్ట్రేట్ చేసి పబ్లిక్ సర్వీస్ ఎక్కువ చేస్తే తప్పకుండా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రీ లేడీస్కి బస్ సర్వీస్ అన్నారు, దానివల్ల ఎంత నష్టం అవుతుంది ఆర్టీసీకి. లేడీస్ వెళ్ళొద్దని కాదు, కాకపోతే లేడీస్ ఎవరైతే సంపాదన చేయరు వాళ్ళ కోసం ఫ్రీ పెట్టాలి, కానీ సంపాదన చేసిన వాళ్ళకి ఫ్రీ ఎందుకు? అవసరం లేదు అది. ఓకే, సో సెంట్రల్లో ఏ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది? అవకాశం ఇప్పుడైతే ప్రస్తుతానికి బీజేపీ కనిపిస్తుంది. ఎన్ని సీట్లు వస్తే అది వేరే విషయం, ప్రస్తుతానికైతే అదే కనిపిస్తుంది. ఎందుకంటే యునైటెడ్ అపోజిషన్ లేదు. ఇప్పుడు సౌత్లో మొత్తం రీజనల్ పార్టీస్, నార్త్లో కూడా సగం రీజనలే ఉన్నది. వాళ్ళ బ్లాక్ గురించి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు, వాళ్ళ ఎంపీ గురించి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. కానీ దేశం గురించి ఆలోచన చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు జనాలు ఏమంటారంటే 10 సంవత్సరాలు పరిపాలన బీజేపీ, మాకు కాంగ్రెస్ కావాలన్న దానికి మీరేమంటారు? 10 సంవత్సరాలు అంతకుముందు కూడా కాంగ్రెస్ పాలన చేసింది, కానీ ఎంత డివైడ్ అయింది? ఇన్ని పార్టీలు కలిసి చేస్తున్నారు. ఒక యునైటెడ్ సింగిల్ పార్టీ ఉంటే మాత్రం మన దేశం బాగుపడుతుంది అని చెప్పి మా అభిప్రాయం.